వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఈరోజు మనం ఆసిరిస్ ఆర్ఎక్స్ మిషన్ గురించి చూద్దాం. యాక్చువల్గా ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉంటుందండి. గ్రహ శకలాలు చాలా ఎక్కువ మొత్తంలో సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక బెల్ట్ ఉంటుంది. దీన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది మార్స్కి జూపిటర్కి, అంటే మార్స్ అంగారకుడికి, జూపిటర్ బృహస్పతికి మధ్యలో ఒక బెల్ట్ ఉంటుందన్నమాట. దీన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ అంటారు. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ అనేది ఫస్ట్ 4 ప్లానెట్స్ని నెక్స్ట్ 4 ప్లానెట్స్ని డివైడ్ చేస్తాయి. ఫస్ట్ 4 ప్లానెట్స్ అనేది సాలిడ్ ప్లానెట్స్ అయితే నెక్స్ట్ 4 ప్లానెట్స్ అనేది గ్యాషియస్ ప్లానెట్స్. వీటిని డివైడ్ చేసేది ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని ఎందుకన్నామనంటే ఎక్కువ మొత్తంలో గ్రహశకలాలు అనేవి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈ ఆర్బిట్లో. ఎక్కడి నుంచి? మార్స్ నుంచి జూపిటర్ మధ్యలో. అందుకని దీన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు. ఈవెన్ ఫ్లూటో తర్వాత కూడా ఒక ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది, కానీ అది నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ అయి ఉండకపోవచ్చు, లేదా నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్స్ అయి ఉండకపోవచ్చు. సోలార్ సిస్టంలో మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ వచ్చేసి మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఉంటుంది. అయితే ఒక ఆస్ట్రాయిడ్ అనేది భూమికి అతి దగ్గరలో ఉంది. దీన్ని ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ని, అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి, ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్కి లోన్ అవ్వగలిగి ఎర్త్ దగ్గరకు రాగలిగేటువంటి ఆస్ట్రాయిడ్స్ని నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్స్ అంటారు. బెను అనే ఒక ఆస్ట్రాయిడ్ ఉంటుంది. ఈ బెను అనే ఒక ఆస్ట్రాయిడ్ భూమికి అతి సమీపంలో ఉంది. అండ్ ఫ్యూచర్లో భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ప్రభావం దాని మీద ఉంటే అది భూమి వైపుకి దూసుకురావడానికి అవకాశం ఉందన్నమాట. అలా కనుక జరిగితే, సో ఇది ఒక బిల్డింగ్ అంత ఉంటుందనుకోండి. సో అది కనుక జరిగితే 2175 అండ్ 2199లో ఎర్త్ని డిస్ట్రాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఆస్ట్రాయిడ్ అనేది. అందుకని దీని మీద రీసెర్చ్ చేయడం కోసం ఒక మిషన్ని ప్రయోగించడం జరిగింది. అదే ఆసిరిస్ OSIRIS-REX మిషన్. ఇది నాసా ప్రయోగించినటువంటి మిషన్ అనమాట. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బెను ఆస్ట్రాయిడ్ మీదకి ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపించి అక్కడి నుంచి ఒక శాంపిల్ని తీసుకొని ఆ శాంపిల్ని ఎర్త్కి తీసుకొస్తుంది. ఆ శాంపిల్ని అబ్జర్వ్ చేయడం ద్వారా సోలార్ సిస్టమ్ యొక్క ఆరిజిన్ గురించి, ఆస్ట్రాయిడ్ యొక్క శాంపిల్ని బేస్ చేసుకొని సోలార్ సిస్టమ్ ఆరిజిన్ని, యూనివర్స్ ఆరిజిన్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుందేమో అని అనుకోవటం జరిగింది. అందుకని ఈ మిషన్ని ప్రయోగించడం జరిగింది. అయితే ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ వినపడుతున్నాయి. ఒకటి, ఆస్ట్రాయిడ్ అంటే ఏంటి, ఆస్ట్రాయిడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. దాని తర్వాత బెను అనే ఆస్ట్రాయిడ్, ఈ బెను అనే ఆస్ట్రాయిడ్ మీదకి పంపించినటువంటి OSIRIS-REX అనే మిషన్. ఇలా 3 క్లాసిఫికేషన్స్ వేసుకొని ఒకసారి ఈ టాపిక్ని చూద్దాం. ముందు ఆస్ట్రాయిడ్స్ గురించి చూస్తే, ఆస్ట్రాయిడ్స్ అనేది రాకీ ఆబ్జెక్ట్స్ అండి. అంటే రాళ్ళతో శిలలతో కూడినటువంటి ఒక వస్తువుగా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఇది సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటి అతిపెద్ద శిలాశకలాల సమూహమే మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో ఉంది. దాదాపుగా దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారండి, మైనర్ ప్లానెట్ అంటారు. అంటే ప్లానెట్ లాగే ఉంటుంది, కానీ చాలా చిన్న మొత్తంలో సైజ్ చాలా చిన్నగా ఉంటుంది కంపేర్డ్ టు ప్లానెట్స్. అందుకని వీటిని ఈ ఆస్ట్రాయిడ్స్నే మైనర్ ప్లానెట్స్ అని కూడా అంటారనమాట. యాక్చువల్గా ఇప్పటి వరకు నాసా లెక్క ప్రకారం 9,94,383 9,94,383 ఆస్ట్రాయిడ్స్ గ్రహశకలాలని కనుక్కోవటం జరిగిందనమాట. సో ఇది ఫిక్స్డ్ కాదండి, మారుతూ ఉంటుంది. అయితే ఆస్ట్రాయిడ్స్ని 3 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు అండి, 3 క్లాసెస్గా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి, మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆస్ట్రాయిడ్ బెల్ట్, మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ మార్స్కి జూపిటర్కి మధ్యలో ఉంది. దాదాపుగా ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో 1.1 to 1.9 మిలియన్ ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి. 1.1 నుంచి 1.9 మిలియన్ గ్రహశకలాలు ఇక్కడ ఉన్నాయి. సో మిలియన్ అంటే 10 lakhs అని మనందరికీ తెలుసు. అయితే ఇది మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్. సెకండ్, ట్రాజన్స్ అంటారండి. ట్రాజన్స్ అంటే లార్జర్ ప్లానెట్స్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఆస్ట్రాయిడ్స్. గ్రహశకలాలు అతిపెద్ద గ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటాయి, వాటిని ట్రాజన్స్ అంటారు. సో ఇది సెకండ్ టైప్. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్స్. భూమికి అతి సమీపంలోను
తర్వాత భూమికి దగ్గరగా ఉన్నటువంటి కక్షలో తిరుగుతున్నటువంటి అంటే ఎర్త్ క్లోజ్ ఆర్బిట్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఆస్ట్రాయిడ్స్ని నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్స్ అంటారు. ఇప్పుడు బెను అనే ఆస్ట్రాయిడ్ నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్. ఎర్త్ చుట్టూ తిరుగుతుంది, ఎర్త్కి దగ్గరగా తిరుగుతుంది, సోలార్ సిస్టంలో ఉంది. ఎర్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫ్యూచర్లో ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్కి లోనయ్యే అవకాశం ఉందన్నమాట. అది నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్స్ అంటారు. తర్వాత పొటెన్షియల్లీ, సో ఇవి 3 క్లాసిఫికేషన్స్. సో ఈ 3 క్లాసిఫికేషన్స్లో నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్ ప్రజెంట్ బెను ఆస్ట్రాయిడ్. నెక్స్ట్ పొటెన్షియల్లీ హజార్డస్ ఆస్ట్రాయిడ్స్ అంటే పొటెన్షియల్లీ హజార్డస్ ఆస్ట్రాయిడ్స్ PHA అంటారు. ఇవి దాదాపుగా సోలార్ సిస్టంలో ఒక 10,000 ఉన్నాయండి. అంటే సో ముఖ్యంగా ప్లానెట్స్ని డిస్ట్రాయ్ చేయగలిగేటువంటి ఆస్ట్రాయిడ్స్ అన్నమాట. వీటిని పొటెన్షియల్లీ హజార్డస్ ఆస్ట్రాయిడ్స్ అంటారు. బెను కూడా పొటెన్షియల్లీ హజార్డస్ ఆస్ట్రాయిడ్ అంటే ఎర్త్ని ఢీ కొట్టగలిగే క్యాపబిలిటీస్ దీనికి ఉన్నాయి. ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్కి లోనయ్యే క్యాపబిలిటీస్ దీనికి ఉన్నాయి. సో అందుకని 2175 అండ్ 2199 ఇయర్లో ఇది ఎర్త్కి బాగా దగ్గరగా క్లోజ్గా వచ్చి ఎర్త్ని డిస్ట్రాయ్ చేయగలిగే అంటే ఎర్త్లో ఉన్నటువంటి పార్ట్స్ని డిస్ట్రాయ్ చేయగలిగే క్యాపబిలిటీస్ దీనికి ఉన్నాయన్నమాట. సో ఇది ఆస్ట్రాయిడ్స్ అంటే. ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్ట్రాయిడ్స్లో పొటెన్షియల్లీ హజార్డస్ ఆస్ట్రాయిడ్స్ దాదాపు ఒక 10,000 వరకు ఉన్నాయండి ఇవి. ఎనీవే అండి, ఇప్పుడు మనం ఆస్ట్రాయిడ్స్ గురించి చూసాం. బెను అనే ఆస్ట్రాయిడ్ గురించి చూద్దాం. ఈ బెను అనే ఆస్ట్రాయిడ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎర్త్కి చాలా సమీపంలో ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్ అనమాట. ఉన్న గ్రహశకలాల్లో పొటెన్షియల్లీ హజార్డస్ ఆస్ట్రాయిడ్స్లో నియర్ ఎర్త్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్స్లో ఈ బెను అనే ఆస్ట్రాయిడ్ ఒకటి. సో ఇది యాన్సెంట్ ఆస్ట్రాయిడ్ అండి, చాలా పురాతనమైనటువంటి గ్రహశకలం. సోలార్ సిస్టమ్ ఫామ్ అయినప్పుడే ఈ ఆస్ట్రాయిడ్ ఫామ్ అయి ఉండొచ్చు అనేది సైంటిస్టుల యొక్క ఆలోచన అనమాట. అయితే ఈజిప్షియన్ డైటీ అనే బెను అనే పేరు మీద ఈ ఆస్ట్రాయిడ్కి బెను అనే నేమ్ ఇచ్చారు. అయితే ఈ బెను అనే ఆస్ట్రాయిడ్ని మొట్టమొదటిసారిగా 1999లో లింకన్ నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్ రీసెర్చ్ టీమ్ దీన్ని ఫైండ్ అవుట్ చేసింది. తర్వాత ఈ ఆస్ట్రాయిడ్ని బీ టైప్ ఆస్ట్రాయిడ్ అంటారండి. ఎందుకంటే కార్బన్ కాంపౌండ్ అనేది దీంట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే కార్బన్ అండ్ అదర్ రిలేటెడ్ కార్బన్ ఈ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే అండి సన్ రిఫ్లెక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ సన్లైట్ పడినప్పుడు అది రిఫ్లెక్ట్ బ్యాక్ ఇంటూ స్పేస్ అనమాట. అయితే ఇక్కడ బెను ఆస్ట్రాయిడ్ మీద సన్ రిఫ్లెక్షన్ అనేది ఓన్లీ 4% ఉంటుందండి. సో 4% ఉంటుంది. ఎందుకు దానికి రీజన్ కార్బన్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాం. ఎర్త్ మీద 30% రిఫ్లెక్షన్ ఉంటుందండి. వీనస్ శుక్రుడి దగ్గర 65% రిఫ్లెక్షన్ ఉంటుంది. సో అందుకని దీన్ని ఎక్కువ కార్బన్ కాంపౌండ్స్ ఉండి రిఫ్లెక్షన్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని బీ టైప్ ఆస్ట్రాయిడ్ అంటారు. నెక్స్ట్ ఇది 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఫామ్ అయిందని తెలుస్తుంది. అంటే సూర్యుడి పుట్టినప్పటి నుంచి అప్రాక్సిమేట్గా సూర్యుడి అంటే మిగతా గ్రహాలు సూర్యుడి కుటుంబం పుట్టినప్పటి దగ్గరలో నుంచి కూడా ఈ ఆస్ట్రాయిడ్ కనిపిస్తుంది అని మనం అనుకుంటున్నాం. అందుకని దీన్ని యాన్సెంట్ ఆస్ట్రాయిడ్ అన్నారు. అయితే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ మనం ఆల్రెడీ చూసాం దీన్ని. సో అయితే ఇది భూమిని ఎర్త్ని ఎప్పుడు టచ్ చేస్తుందంటే 2175 అండ్ 2199. సో దీని యొక్క బర్త్ ప్లేస్ యాక్చువల్ బర్త్ ప్లేస్ వచ్చేసి ఆస్ట్రాయిడ్ బెల్ట్, దట్ ఈస్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్. ఇది బెను ఆస్ట్రాయిడ్ గురించి. అయితే ప్రజెంట్ మిషన్ ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉందంటే అండి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ బెను ఆస్ట్రాయిడ్ మీదకి ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపించారు. ఆ స్పేస్ క్రాఫ్ట్ పేరు ఏంటండి ఆసిరిస్ REX. ఆసిరిస్ REX. సో దీన్ని ఎప్పుడు పంపించారు? 2016 సెప్టెంబర్ 8న పంపించారండి. అయితే ఆసిరిస్ అంటే ఏంటి? ఓ అంటే ఆరిజిన్స్ అంటే మూలాలని కనుక్కోవటం సోలార్ సిస్టంలో, స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్స్, రిసోర్సెస్ ఐడెంటిఫికేషన్ అక్కడ ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయో ఐడెంటిఫై చేస్తుంది, సెక్యూరిటీ అండ్ రిగోలిత్ ఎక్స్ప్లోరర్, దట్ ఈస్ ది ఆసిరిస్ REX ఎక్స్పాన్షన్ అండి. అయితే ఇది సెప్టెంబర్ 8, 2016 పంపిస్తే 2 ఇయర్స్ మినిమం 2 to 3 ఇయర్స్ చేరుకోవడానికి పడుతుంది. సో ఇది 2020 ఆ ప్రాంతంలో అక్కడికి చేరుకుంది. ఆ చేరుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయింది. ఇప్పుడు భూమి మీదకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్ 24, 2003 శాంపిల్స్ని తీసుకొని వచ్చింది. బెను మీద ఉన్నటువంటి శాంపిల్స్, సాయిల్ శాంపిల్స్ని తీసుకొని వచ్చిందండి ఆ బెను మీద. సో అందుకని రీసెంట్గా ఇది మళ్ళీ న్యూస్లో ఉందన్నమాట. అంటే సెప్టెంబర్ 24, 2023 ఇది రిటర్న్ అయింది. సో ఇప్పుడు మనం బెనుకు సంబంధించిన ఆస్ట్రాయిడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకోగలిగినాం.
అయితే నాసా దీన్ని ప్రయోగించిందనమాట. సో దాదాపుగా ఈ శాంపిల్స్ 60 grams శాంపిల్స్ని కలెక్ట్ చేస్తుంది. సో నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడే బెను మనందరికీ తెలుసు. ఇది ఫస్ట్ మన త్రూ అవుట్ వరల్డ్లోనే ఫస్ట్ ఆస్ట్రాయిడ్ శాంపిల్ మిషన్. అంటే ఒక గ్రహశకలం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి శాంపిల్స్ని కలెక్ట్ చేసి మళ్ళీ ఎర్త్కి తీసుకొచ్చినటువంటి ఫస్ట్ మిషనే ఆసిరిస్ ఆర్ఈఎక్స్ మిషన్. సో దీంట్లో 5 ఇన్స్ట్రుమెంట్స్ని పంపించారండి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే ట్యాగ్ శామ్, అంటే టచ్ అండ్ గో శాంపిల్ యాక్విజిషన్ మిషన్ ఆర్ మెకానిజం. ఇదే సింపుల్గా ఈ ట్యాగ్ శామ్ అనే ఇన్స్ట్రుమెంటే అక్కడ నుంచి శాంపిల్ని కలెక్ట్ చేస్తుంది అనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ ఫైండ్ అవుట్ చేయటమే ఆసిరిస్ ఆర్ఈఎక్స్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇది ఈ మిషన్ యాజ్ వెల్ యాజ్ మనం 3 పార్ట్స్గా దీన్ని క్లియర్గా చదివాం. ఒకటి ఆస్ట్రాయిడ్ అంటే ఏంటి, బెను ఆస్ట్రాయిడ్ అంటే ఏంటి, బెను ఆస్ట్రాయిడ్ మీదకి పంపించినటువంటి ఆసిరిస్ ఆర్ఈఎక్స్ మిషన్ ఏంటి. సో వీటన్నిటి గురించి క్లారిఫైగా చూడటం జరిగిందనమాట. ఇలా ఒక టాపిక్ వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రజెంట్ ఎగ్జామ్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనండి, ఎడిటోరియల్స్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అనండి, న్యూస్ లైన్స్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అనండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అనండి, ఇలా ఈ మిషన్ని క్లాసిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్వీఆర్ అకాడమీలో కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఇక్కడ చూద్దాం. సింపుల్గా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేస్తారు. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్వీఆర్ అకాడమీ అని టైప్ చేస్తారు. ఎస్వీఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎస్వీఆర్ అకాడమీ యాప్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఇలా కనిపిస్తుంది మీకు. స్టోర్ బటన్ని క్లిక్ చేయండి. స్టోర్ బటన్ క్లిక్ చేస్తే మనకి డిస్ప్లే అనేది ఇలా కనిపిస్తుంది. పైకి స్క్రోల్ చేయండి. APPSC Group 2 కోర్సు నేను కోర్స్ పర్చేజ్ చేసి చూపిస్తాను, మిగతా అన్ని కోర్సులు అలానే. ఇప్పుడు APPSC Group 2 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 5000 అని చూపిస్తుంది కదా. సింపుల్గా మీరు ఇక్కడ అవైలబుల్ ఆఫర్స్ ఉంది కదా, దాని మీద APPSC 25% ఆఫర్ ఉంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కూపెన్ కోడ్ అప్లైడ్ అని వస్తుంది. అప్లై అయిన తర్వాత 3849 చూపిస్తుంది. ఇది యాక్చువల్గా 3750 ప్లస్ ట్యాక్సెస్ యాడ్ అవుతాయి కొంచెం. సో దానివల్ల 3849 చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు బై నౌ బటన్ని క్లిక్ చేయాలి. బై నౌ బటన్ని క్లిక్ చేయండి. ఓకే, చూడండి, బై నౌ బటన్ని క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ పేమెంట్ అని వస్తుంది. పేమెంట్ గేట్వేకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. సింపుల్ ప్రాసెస్ ఏంటంటే యూపీఐని క్లిక్ చేయండి. యూపీఐని మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయమంటుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఆల్రెడీ ఓటీపీ మీకు వస్తుంది. ఆ ఓటీపీని పే నౌ బటన్ని క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ని యాడ్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీతో మీరు పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ